వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. హైదరాబాద్ హైదరాబాద్లో రంజాన్ అనగానే సందడంతా కూడా చార్మినార్ వద్దే ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ రోజు మన ప్రేక్షకుల కోసం చార్మినార్ వద్ద నైట్ వ్యూ అయితే మనం చూడడానికి వచ్చేసాము. చార్మినార్ దగ్గర అసలు ఏంటి స్పెషల్, ఈ నెలంతా కూడా ఏ విధమైన ఇక్కడ అట్రాక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ముందుగా చార్మినార్ వద్ద నైట్ వ్యూ అయితే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చార్మినార్ ఇక్కడ నిలుస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగురంగులుగా కనిపిస్తున్న చార్మినార్కి అయితే ఆకర్షితులు అవుతున్నారు. దాంతోపాటుగా చార్మినార్ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ షాపింగ్కి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ వాసీలు అందరూ కూడా షాపింగ్ చేస్తారని చెప్పుకోవాలి. సో ఈ షాపింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఈ నెలంతా కూడా ఏ విధమైన అట్రాక్షన్స్ ఉన్నాయి ఇంకా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రెజెంట్ మనమైతే చార్మినార్ వద్ద అయితే ఉన్నాము. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అనేది ఎంతో ఫేమస్. చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ నెల రోజులు రంజాన్ మాసంలో ఇక్కడ జరిగేటువంటి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఇక్కడ జరుగుతున్న స్ట్రీట్ షాపింగ్ కావచ్చు, అలాగే ఇక్కడ టేస్ట్ చేయాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇక్కడ ఎంతో ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. అయితే రంజాన్ కోసం అయితే షాపింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. కేవలం ముస్లిం సోదరులు సోదరీమణులే కాదు, చాలామంది కూడా ఇక్కడికి వచ్చి నిత్యం షాపింగ్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి బ్యాంగిల్స్ ఆకర్షణగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి? చెన్నై. ఎలా ఉంది నైట్ వ్యూ? విజయవాడ, చెన్నై. మీరందరూ ఎలా కనెక్ట్ అయ్యారు ఇక్కడ? ఎలా ఉంది చార్మినార్? బాగుంది. ఏం షాపింగ్ చేశారు? బిర్యానీ ఎలా ఉంది టేస్ట్? ఎక్సలెంట్ ఉంది, సూపర్. బాగుంది. అలీం ఆసమ్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఆసమ్ బిర్యానీ. సో హైదరాబాద్ అంటేనే బిర్యానీ. సో హైదరాబాద్ అంటేనే బిర్యానీ అంటేనే హైదరాబాద్. సో హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ టేస్ట్ చేయకుండా ఉండరు. అలాగే ఈ రంజాన్లో స్పెషల్గా దొరికేది హలీం కాబట్టి ఈ నెల రోజులు దొరికే ఈ హలీం కోసం అయితే చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, అలాగే టేస్ట్ చేస్తూ ఉంటారు. రంజాన్ పండుగ మంచిగా కుదిరింది కానీ బేరం ఏం లేదు. ఎందుకని అంటే ప్రతి సంవత్సరం ఏమో ఇక బయట కంట్రీలో బామూలుగా ఇట్లా వేస్తున్నారు కదా, అట్లా అని అవుతుంది కావచ్చు. ఏమన్నా రేట్లు పెరుగుతాయి, గ్యాస్ల రేట్లు అవి పెరుగుతాయి అని పబ్లిక్ పైసలు తీయలేదు. అట్లనే గ్యాస్ కూడా పెరిగిపోయింది. ఎంత అమ్ముతున్నారు ఈ బ్యాగ్? ఇది మనకు 100 రూపాయలు పడుతుంది, మనం 150-200 అట్లా అమ్ముతాం. ఇక ఎంత ఇచ్చినా అంత తీసుకుంటాం, అంత జబర్దస్త్ ఏం లేదు. అంటే ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు ఇవి బల్క్గా? ఇవి కల్వా కుర్తిరే తయారవుతాయి. ఇవి బాంబాయి, ఢిల్లీ నుంచి వెళ్ళి మళ్ళీ కల్వా కుర్తిరా మేము తయారు చేపిస్తాం. సంవత్సరం అంతా పోల్చుకుంటే ఈ నెల రోజుల బిజినెస్ కొంచెం పర్వాలేదు. అదే కాలే ఈసారి, ఎందుకంటే పబ్లిక్ భయపడుతున్నారు. ఇవాళ ఏమైంది రేపు ఏమవుతుంది అని భయపడుతున్నారు పబ్లిక్. సో ఇక్కడ చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా రకరకాలైన వ్యాపారాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. అటు హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కావచ్చు, అలాగే ఆడవారికి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ రెగ్యులర్గా దొరుకుతాయి. కానీ ఈ రంజాన్ మాసంలో స్పెషల్గా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఈ ఇయర్ బిజినెస్ కూడా చాలా తక్కువగా ఉందని ఇక్కడ చిరు వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కలకల్లాడుతున్న ఈ చార్మినార్ ప్రాంతం అంతా కూడా ఈ నెల రోజుల పాటు కూడా ఇదే హంగులతో కొనసాగుతుందనే చెప్పుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ నైట్ వ్యూని ఎంజాయ్ చేయటంతో పాటు ఈ స్ట్రీట్ షాపింగ్కి ప్రత్యేక ఆకర్షితులై ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కూడా ఇక్కడ పెంచడం జరిగింది. ఈ చార్మినార్తో పాటు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా ఇక్కడ ప్రత్యేకతగా నిలుస్తుంది. ప్రత్యేకించి టెంపుల్ చూడడానికి కూడా చాలా ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి కూడా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకుంటున్న టెంపుల్ అని మనం చెప్పుకోవాలి. చార్మినార్కి చూడడానికి వచ్చిన ముస్లిం సోదరిమణులు ఇక్కడ షాపింగ్ చేయడానికి వస్తుంటే హిందూస్కి సంబంధించిన కొంతమంది దేవాలయాన్ని సందర్శించడానికి కూడా వస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఇక్కడ భారీ సెక్యూరిటీ కూడా ఎప్పుడు ఈ దేవాలయం చుట్టూ ఉంటుంది.
అంటేనే బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్. ప్రత్యేకించి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాశ్మీరీ బ్యాంగిల్స్ హవా అయితే ఇక్కడ చార్మినార్ వద్ద కనిపిస్తుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కాశ్మీరీ బ్యాంగిల్సే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఈ రంజాన్ సీజన్కి స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఈ బ్యాంగిల్ సెక్షన్ కూడా ఉంటుందనే చెప్పాలి. సో ఒకసారి చూసుకోవచ్చు, కళ్ళు జిగేలు అంటున్నాయి బ్యాంగిల్స్ చూస్తుంటే. సో ఇక్కడ లేని వెరైటీ కూడా ఉండదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ బ్యాంగిల్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అండ్ ఆడవారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అటు సైడ్ బ్యాంగిల్స్ కావచ్చు, మట్టి గాజులు కావచ్చు, అలాగే హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో ప్రత్యేకించి ఈ రంజాన్ సీజన్లో ఈ చార్మినార్లో ఏదైనా వైరల్ అయ్యి ఉంది అంటే ఇది కాశ్మీరీ బ్యాంగిల్స్ మాత్రమే. సో అవి కూడా ఇక్కడ చాలా మోడల్స్ దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇదొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చార్మినార్ వద్ద ఉందనే చెప్పుకోవాలి. Kashmiri earrings. Kashmiri earrings. Okay. How much cost is this? Okay. 450, 750, Okay. 450 है. पूरा अलग अलग प्राइस है वेरे वेरे. अलग 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 है. This earrings, temple jewelry. These earrings 950, 450, 350. చార్మినార్లో జ్యువెలరీతో పాటు డ్రెస్సెస్ కూడా ఎంతో ఫేమస్ అని చెప్పుకోవాలి. చాలా తక్కువ ప్రైసెస్కి మనకి డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, అలాగే డ్రెస్ 3 పీస్ సెట్ కావచ్చు, 2 పీస్ సెట్ కావచ్చు, కుర్తాస్ కావచ్చు, ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్తో మనకి అతి తక్కువ ప్రైస్తో ఇక్కడ లభిస్తాయి అని చెప్పాలి. అండ్ అలాగే చాలా మనకి కన్నులకి విందు చేసే మోడల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ స్టోర్కి సంబంధించిన ఈ డ్రెస్సెస్ మెటీరియల్స్ ఏవైతే ఇక్కడ విక్రయిస్తున్నారో ఆ వ్యాపారస్తులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. సార్, హౌ మెనీ ఇయర్స్ యూ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్? हमको 10 ईयर्स हो गए यहाँ पे 10 years. जी हाँ। దిస్ ఇయర్ వాట్ ఈస్ ద బిజినెస్ స్కేల్? ये ईयर बहुत अच्छा है, बिजनेस अच्छा है, क्राउड अच्छा है यहाँ पर अभी। जी हाँ। when compared to whole year, so this 1 month is important to you now. So ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఈ 1 year? ये जो मंथ रहता है रमज़ान शरीफ जो है, इसमें बहुत अच्छा बिजनेस होता है। हर जगह की पब्लिक आती है यहाँ पे, जैसा कि कश्मीर, यहाँ की हर जगह हर कंट्री की पब्लिक आती है और क्राउड ज़्यादा रहता है रमज़ान में यहाँ पे। Okay. Any price difference and variation and price bargaining? बार्गेनिंग नहीं है, हम लोग फिक्स रेट में रखते हैं। 150 से लेके 2500 तक प्राइस का है हमारे पास। जी हाँ। చార్మినార్లో డ్రెస్సెస్, జ్యువెలరీ ఎంత ఇంపార్టెంటో ఆడవారికి తెలుసు. మరి ఆడవారు ఎంతో ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చాదరగట్ట నుంచి వచ్చాను. ఓకే. ఇక్కడ డ్రెస్సెస్, జ్యువెలరీ, గాజులు ఫేమస్ కదా, మీకు ఏది ఇష్టం? నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ చాలా బాగుంటాయి కదా, డ్రెస్సెస్ కూడా బాగుంటాయి, అందుకనే వచ్చాను. రంజాన్లో చార్మినార్ ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, ప్రతి రంజాన్కి మీరు కూడా వస్తున్నారు? మేము అంటే ఫస్ట్ టైం రావడం, ఓకే. అలా అనేసి చాలా బాగా అనిపించింది. ఓకే. షాపింగ్ చేస్తున్నాం. ఏం షాపింగ్ చేశారు? ఇప్పుడైతే బ్యాంగిల్స్ కొనుక్కున్నాను, డ్రెస్సెస్ కోసం వచ్చాను ఇక్కడ. ఓకే. ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ మొత్తం వచ్చారా? మా ఫ్యామిలీ మెంబర్స్, కవిత మా కజిన్ వచ్చారు. ఓకే. సో ఇక్కడికి చాలా మంది కూడా ఈ రంజాన్కి సంబంధించి కొనుగోలు చేయడానికి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ మోడల్స్ కూడా వాళ్ళకి ఇష్టపడుతూ ఉంటారని చెప్తారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? చాదర్గట్. ఓకే. ఎలా ఉన్నాయి మోడల్స్? ఎక్కువ ఏది ఇష్టం మీకు? ఇక్కడ చూసినవి ఏం నచ్చాయి? అన్నీ బాగానే ఉన్నాయి, చూడడానికి అన్నీ నచ్చుతున్నాయి. కొంచెం రావడానికి ఇబ్బంది కదా, అయినా ఏం అనిపించదా? ఏం లేదు, అట్లా ఏమనిపించదు. ఇది రంజాన్ సీజన్ కదా, ఇట్లా చూడడానికి కూడా బాగుంటుంది, తీసుకోవాలి ఏమైనా అనిపిస్తుంది. ఓకే. ఏం తీసుకుంటున్నారు? ఇక ఇప్పుడు దాకా అయితే జ్యువెలరీస్ తీసుకున్నాము, ఓకే. ఇక డ్రెస్ చూద్దామని వచ్చినాం. ఓకే. సో ప్రత్యేకించి ఈ రంజాన్లో మోడల్స్ కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అలాగే ఆడవారికి ఎంతో ఇష్టమైన డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు, ప్రత్యేకించి మహిళలు. ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद सलीम है। अल्हम्दुलिल्लाह रमज़ान की शॉपिंग तो अच्छी हो रही और शॉपिंग इसमें रमज़ान में भी हर चीज़ अच्छे मिल रहे हैं इसमें। और मैडम का भी, सर का भी, कैमरा मैन का भी थैंक यू इसमें रमज़ान में इंटरव्यू लेने के लिए। अल्हम्दुलिल्लाह आप लोग भी इंजॉय करें। आप लोगों की भी जो उगादी आ रही उसके लिए भी विश यू हैप्पी उगादी। थैंक यू। రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు मस्त ప్రతి ఇయర్? अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह अच्छा सेलिब्रेट, मस्त से इंजॉय हैप्पी। आप लोगों को भी विश हैप्पी उगादी। ఇయర్ షాపింగ్ ఏం చేశారు? इपड़ू तो अभी तो सूट लेने आए, ఓకే. लेडीज सूट, और थोड़ा शॉपिंग करने आए इसमें।
अल्हम्दुलिल्लाह अभी तो आए, जस्ट आए अभी शॉपिंग के लिए, फिर घूम रहे हैं, भी देख रहे हैं जहाँ पे कोई अच्छा कॉस्ट सेट दिखा लेडीज सूट तो उस शॉपिंग। ప్రైసింగ్ ఎలా ఉంటుంది? प्लस प्राइस मस्त है अल्हम्दुलिल्लाह, वाजबी है रेट, उतना महंगा कॉस्टली कुछ भी नहीं है, मैक्सिमम रेट है उस पर। రంజాన్ ముబారక్. ओके सेम टू यू, थैंक यू। యువర్ నేమ్? Sayyid Danish, ఓకే. హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ డూయింగ్ బిజినెస్ హియర్? till 25 years. 25 years. ప్రాఫిట్స్ अच्छे हैं ना? Mashallah, alhamdulillah, ఓకే. जबरदस्त. 365 డేస్ హోల్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ 1 మంత్ బిజినెస్ ఎలా ఉంటుంది రంజాన్ సీజన్? ये एक महीना जो है, ये महीना तो ब्लेसिंग्स का है, रमज़ान का महीना है, इसमें ऑफर्स भी रहते हैं बहुत सारे। ऐसा रमज़ान में टूरिस्ट भी आते हैं, हैदराबाद के भी रहते हैं, अंदर के भी रहते हैं, सब बाहर के भी रहते हैं पूरे, ప్రాఫిట్స్ अच्छे हैं ना? अल्हम्दुलिल्लाह। और अभी चल रहा है, अभी के टाइम पे ले बाजार दे बाजार 15 रमज़ान से बहुत बहुत पब्लिक आ रहा है, फुल पब्लिक आ रहा है। अभी पूरी रात ओपन है, 24 घंटा ओपन है, 2 दिन तक ओपन रहेगा। अच्छा मार्केट अच्छा चल रहा है, 3 दिन तक और रहेगा, उसके बाद लो हो जाएगा। చార్మినార్ వద్ద ఇక్కడ డిస్ప్లే అవుతున్న చెప్పులు కూడా ఎంతో ఫేమస్ అనే చెప్పుకోవాలి. రకరకాలైనటువంటి షూస్ కావచ్చు, చెప్పల్స్ కావచ్చు, హిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆడవారు కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ బిజినెస్కి సంబంధించి మనతో కొన్ని విషయాలు పంచుకోవడానికి కొంతమంది ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సయ్యద్ సుఫియాన్ అలీ. ఓకే. బిజినెస్ ఎలా నడుస్తుంది? మంచిగా ఉన్నాయి మేడం బిజినెస్. ఓకే. రంజాన్ 1 మంత్ కూడా బిజినెస్ హడావిడి బాగుంటుందా? అల్హమ్దుల్లా పూరా బాగున్నాయి మేడం బిజినెస్. ఇన్ని మోడల్స్ షూస్, చెప్పల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? అంటే హోమ్ మ్యానుఫ్యాక్చర్ మేడం. హోమ్ మ్యానుఫ్యాక్చర్. ఎస్. ఓకే. ఎక్కువగా ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ని లేడీస్ ఇష్టపడుతూ ఉంటారు? అట్లా ఉన్నాయి, కాశ్మీరీ జూతి ఉన్నాయి, షూస్ స్పోర్ట్ షూస్ ఉన్నాయి, ఫ్లాట్లో ఉన్నాయి, చూడండి ఇలా మోడల్ ఉన్నాయి, కాశ్మీరీ షూస్ లాంటి, పార్టీ వేర్ కూడా ఉన్నాయి, ఫ్లాట్ కూడా ఉన్నాయి నా దగ్గర, ట్రాన్స్పరెంట్ పార్టీ వేర్, డైలీ వేర్ ఇలాంటివి కూడా ఉన్నాయి. లేటెస్ట్ మోడల్ వచ్చిన చూడండి. ఓకే. ప్రైసింగ్ ఎలా ఉంటుంది? 300, 250 ఎన్ని వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి మేడం. ఎట్లా క్వాలిటీ ఎట్లా ప్రైస్ ఉంది. ఓకే. మినిమం నుంచి మాక్సిమం ఎంత ప్రైస్ ఉంటుంది? 200 స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి మేడం, 600 ఇనఫ్. ఓకే. సో 200 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని మోడల్స్ అయితే 150 నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. 600 వరకు కూడా ఇక్కడ మ్యాక్సిమం ప్రైస్ అంటున్నారు. చాలా వర్తబుల్ అని కూడా అందరూ చెప్తున్నారు. సో ఇక్కడ కనిపించేటువంటి ఈ మోడల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ చాలా డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి. ప్రత్యేకించి కాశ్మీరీ మోడల్స్ కావచ్చు, అలాగే షూస్ మోడల్స్ కావచ్చు, అటు ఫార్మల్ కావచ్చు, ఇటు పార్టీ వేర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అట్రాక్టివ్గా ఉంటున్నాయి అని వ్యాపారస్తులు చెప్తున్నారు. అలాగే ఈ రంజాన్ మంత్ కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి బిజినెస్ని ఇస్తుంది అని చెప్పల్స్కి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తారో వారు కూడా చెప్తున్నారు. సో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మిలాన్ జ్యూస్ సెంటర్ కూడా ఎంతో ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ దొరికే జ్యూసెస్ కావచ్చు, ఎస్పెషల్లీ మలాయికి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ జ్యూస్ సెంటర్లో మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. మీ పేరు? మొహమ్మద్ అజరుద్దీన్. ఇక్కడ ఫేమస్ ఏంటి అసలు ఈ జ్యూస్ సెంటర్లో? ఫేమస్ అంటే మిలాన్ జ్యూస్ సెంటర్, మల్బరీ మలై, మట్కా స్పెషల్. ఈ జ్యూస్ సెంటర్ చాలా ఫేమస్. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 2 years 3 years నుంచి అయితే ఇక్కడే. ఈ షాపింగ్ వస్తే మాత్రం 2 hours నుంచి వాకింగ్ కింద రావాలి. ఓకే. ఏమి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ? షదూద్ మలై. ఓకే. షదూద్ మలై. ఎస్, ఆల్ ఆర్ గుడ్, బట్ దట్స్ బెటర్ వన్. ఓకే. రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? We always pray actually. Okay. After prayers only we come out. So it's a month of charity, it's month of purity and peace. ఈ మంత్ అంతా కూడా చాలా మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డివోషనల్గా మీరు ఉంటూ ఉంటారు కదా. సో డే మొత్తం ఈ ఎండలో ఉపవాసం ఉన్నప్పుడు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు, సో ఈవినింగ్ అయ్యేటప్పుడు ఫుల్ టైర్డ్ ఉంటారు, మళ్ళీ రకరకాలైన వంటలు వండుకుంటూ ఉంటారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్? Actually this is the month only charity. This is a month for giving, and it's a month of purity also. So it's not only avoiding food, we avoid many things. We avoid bad things, we avoid music, we avoid many wrong things also. And we also share, not only Muslims, we are with all the people. So these are the best and blessed month. రంజాన్ ముబారక్. Thank you so much. థర్డ్ టైం. ఓకే. అప్పుడు వచ్చేసి ఒక 3 years బ్యాక్ వచ్చాము, మళ్ళీ వచ్చాం. బాగుంది, టేస్ట్ బాగుంది. ఇక్కడ ఎక్కువ ఏ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తుంటారు? ఇది మ్యాంగో కాదు, ప్రజెంట్ అయితే మ్యాంగో, మక్కడి ఇది బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్. ఓకే. సో ఎలా ఉంది మిలాన్ జ్యూస్ సెంటర్లో? ఏం తిన్నారు?
మల్బరీ మలై తిన్నాం, చాలా బాగుంది. ఓకే. రంజాన్కి ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడికి? వస్తుంటాం, ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఓకే. షాపింగ్ చేశారా? చూసాం కానీ చేయలేదు ఇంకా. జస్ట్ రంజాన్ స్పెషల్ కదా ఇక్కడ, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, సో ప్రతి ఇయర్ తీసుకొస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ తీసుకొస్తుంటాం. ఓకే. కంపల్సరీ వచ్చి ఒక నైట్ అంతా ఉండి ఎంజాయ్ చేసి వెళ్తాం. ఇక్కడ ఫేవరెట్ ఐటమ్ ఏంటి మీకు? ఇదే మల్బరీ మలై. ఓకే. హాయ్ అండి. హాయ్. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. విష్ ఉగాది, రంజాన్. విష్ ద సేమ్. ఎలా ఉంది రంజాన్కి ఇక్కడ చార్మినార్? బాగుంది, ఎంజాయ్ చేయడానికి అలా బాగుంటుంది. ఓకే. ఏం టేస్ట్ చేశారు? నేను ఇప్పటిదాకా నాకు యాక్చువల్లీ నేను ఫుడ్ కాదు, తినను ఎక్కువ. షాపింగ్ చేశారా? కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను. ఓకే. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది ఆల్. హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ అండి. నా పేరు తేజ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాలాపూర్. బాలాపూర్. ఎలా ఉంది చార్మినార్ దగ్గర ఎస్పెషల్లీ రంజాన్? చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా వస్తుంటాం చార్మినార్కి. ఓకే. షాపింగ్ వస్తుంటాం రెగ్యులర్గా. నైట్ ఇక్కడ చాయ్ తాగుతాం, నిమ్మరాలు చాయ్ తాగుతాము. ఓకే. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏం టేస్ట్ చేస్తూ ఉంటారు? హలీము, బిర్యానీ, ఇక్కడ అది ఫలుదా దొరుకుతుంది. ఓకే. ఎవ్రీథింగ్ బాగుంటుంది. రంజాన్కి ఎలా అనిపిస్తుంది ఇక్కడ చార్మినార్ చూస్తే? లైటింగ్స్, ఇక్కడ షాపింగ్, మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఒక ఓపెన్ ఉంటుంది చార్మినార్. అందరికీ ముస్లిం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రంజాన్. సో ఇక్కడ చార్మినార్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఫేమస్ అనే చెప్పుకోవాలి. ప్రత్యేకించి కబాబ్స్ కావచ్చు, రోటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మటన్ సూప్ కూడా. ప్రెజెంట్ అయితే మనం ఒక కబాబ్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. సార్ చెప్పండి, హౌ మెనీ ఇయర్స్ యూ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్? Actually, my father does this business since 2001. 2021 we started Pattar Gosht, Magai Kebab and Mutton Mug. After the COVID, we used to sell Chinese item in this restaurant. After that we started it. Totally how many items you are? We have Pattar Gosht, Magai Kebab, Tangli Kebab and Tikka Kebab, Mutton Mug and chicken sticks are out of stock. Right now it is out of stock. We also serve chicken stick, chicken samosa, veg samosa. Customers which they are preferring? Prefer Pattar Gosht. Okay. Actually, we serve the best Pattar Gosht in Hyderabad. I can claim it. Business scale is high or low in Ramzan season? In between of it, nothing. Ramzan Mubarak. Thank you very much. ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఫుడ్ బిజినెస్కి సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి ప్రతిదీ డిస్ప్లే చేస్తున్నాము. ఇప్పుడు షవర్మా సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ ఏరియాలో ఎంతో ఫేమస్ అయిన సెంటర్ అనమాట. చాలామంది వస్తూ ఉంటారు, షవర్మాని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అసలు ఈ బిజినెస్ ఎలా ఉంది అండ్ ప్రత్యేకించి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల బిజినెస్కి ఎలా రన్ అవుతుంది ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నౌ గ్యాస్ प्रॉब्लम इज देयर नो, सो हाउ योर बिजनेस इज रनिंग? अब बिजनेस तो चल रहा मैडम, अच्छा ही चल रहा, लेकिन गैस की प्रॉब्लम से बहुत परेशानी हो गई. सिलेंडर्स नहीं है ना स्टॉक में. हम भी 2-2 3-3 लेते थे. अब इसमें गैस ख़त्म हो गई. स्लो जो सो बकरा चिकन और सिलेंडर्स भी महंगे हो गए. अब 2300-2400 रुपये में आ रहा. बुकिंग कराए पर 24 ने तो 1800 में था. चिकन का रेट भी बढ़ गया. 425 रुपीज़ kg बोनलेस चिकन आ रहा. हाँ, रेट्स बढ़ गया. इस वास्ते हम भी रेट बढ़ा दिए, लेकिन कस्टमर को हम सर्विस दे रहे हैं कुछ भी करके, ऐसा है. लेकिन तकलीफ हो रही, कस्टमर को सर्विस दे रहे हैं 24 आवर्स. हाँ, खाली 4 घंटे के वास्ते बंद कर दे, फिर मॉर्निंग 10 बजे से स्टार्ट कर लेते. हाउ मेनी आइटम्स? हमारे जो शवरमा है, स्पेशल शवरमा, नॉर्मल शवरमा और जूसेस है, मलबरी मलाई, मैंगो मलाई, फ्रूट सलाद, पूरे किस्म के जूसेस मिलते, डेजर्ट्स मिलते. आप मस्ट ट्राई कर सकते आके. ఇక్కడ షవర్మా ఎలా ఉంది మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఇక్కడికి విజిటర్స్ కూడా వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? తరుణ్ కుమార్. ఎప్పుడు రంజాన్కి ఎప్పుడు వస్తుంటారా? ఎవ్రీ రంజాన్కి వస్తూ ఉంటాను. అంటే ఈరోజు మామూలుగా వీక్ ఆఫ్, మాకు ఆఫీస్ ఈరోజు వీక్ ఆఫ్. సో అందుకని రంజాన్ అది ఇంకా చార్మినార్కి వద్దామని ఇట్లా నార్మల్గా వచ్చాను. ఇంకా వచ్చేసరికి కొద్దిగా ఆకలి అయింది. అక్కడ నుంచి చూసి బోర్డు కనపడింది షాప్ మీద. సో ఒకసారి టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇంకా ఒక చికెన్ షవర్మా ఒకటి చెప్పాను, చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా డెజర్ట్ ట్రై చేద్దామని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. మీ పేరు? మా పేరు సయ్యద్ కలీం. ఓకే. ఇక్కడ షవర్మా తినడానికి వచ్చారు కదా, ఎలా ఉంది అండ్ ఇక్కడ సర్వీస్ ఎలా ఉంది? సర్వీసు బాగానే ఉంది, కానీ అన్న కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే గ్యాస్ లేని దానికి పిరం దానికి
ఎక్కువ ఉంది కదా గ్యాస్ ప్రైస్ షార్టేజ్ దొరుకుతా లేదంట అన్నకు ఇబ్బంది అయినా కూడా సర్వీసు ఎక్కడి నుంచో తెచ్చి గ్యాసు సర్వీస్ ఇస్తున్నాడు. ఇబ్బంది లేదు. చార్మినార్ జనాలకు షాపింగ్ చేసిన వాళ్ళకు ఇబ్బంది లేదు ఎటు కూడా. కానీ మీలాగా ఇలా తినడానికి బయట ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళు ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోకుండా ప్రైసెస్ పెంచి అమ్ముతున్నారు అంటున్నారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? ప్రైస్ పెరిగినా కూడా తినాల్సి వస్తుంది కదా మేడం. ఈ కొంతమంది డబ్బులు లేని దానికి కొంతమంది ఇంటికి వెళ్ళి తిందాము, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు తింటారు ఇట్లా. ఇప్పుడు ఈ షవర్మా ఎన్ని ఇయర్స్ నుంచి టేస్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు అంత అయితే ఐడియా లేదు. మేము జైరాబాద్ నుంచి వచ్చినాము. అన్న సర్వీస్ అయితే మంచిగా ఇస్తున్నాడు. రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మంచిగానే జరగబోతుంది సర్వీస్. ప్రతి ఇయర్ 1 month పూర్తిగా ఫాస్టింగ్ ఉంటారా? 1 month ఫాస్టింగ్ ఉంటాము. ఫాస్టింగ్లో అసలు ఏమేం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు ఏం మేడం, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తింటారు. ఇప్పుడు పప్పు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏది ఎవరికి ఇష్టం ఉంటే అది తింటారు. డే అంతా టైమింగ్స్ అంటే ఎన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు మీరు? ఇప్పుడు ఫాస్టింగ్ అంటే 5 నుంచి మళ్ళీ 6:30 దాకా ఫాస్టింగ్ ఉంటాము. సో చూశారు కదా చార్మినార్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో. సో నైట్ వ్యూలో ప్రత్యేకించి చార్మినార్ రంగురంగుల లైటింగ్స్తో పాటు ఈ చుట్టుపక్కల స్ట్రీట్ షాపింగ్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాము. ఈ స్ట్రీట్ షాపింగ్ అలాగే ఇక్కడ దొరికేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా సూపర్బ్ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రంజాన్ మాసంలో దాదాపుగా అటు డే అండ్ నైట్ కూడా ఇదే హడావిడి కొనసాగుతూ ఉంటుంది. రంజాన్ మాసాన్ని ఎంతో పుణ్యమాసంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అలాగే ఎంతో స్పెషల్ కూడా వాళ్ళకి ఈ 1 month కూడా. డే అంతా ఫాస్టింగ్ ఉంటూ నైట్ అంతా కూడా వాళ్ళు ఇక్కడ షాపింగ్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చిరు వ్యాపారస్తులు కూడా వాళ్ళకి బిజినెస్ ఎలా ఉంది షేర్ చేసుకోవడం జరిగింది. సో నేనైతే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశాను, నాతో పాటుగా మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, చార్మినార్ నుంచి.